మరణంలోనైనా మనం సంతోషంగానే ఉండాలండి. లోకస్తులకి దుఃఖాన్ని కలిగిస్తుంది, లోకస్తులకు బాధ కలిగిస్తుంది. కానీ ఆత్మీయులమైన మనం ఆ ఆనందాన్ని పోగొట్టుకోకూడదండి, ఆ సంతోషాన్ని పోగొట్టుకోకూడదండి. నేను చాలా చెప్తానండి, ఆనందాన్ని సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. ఎన్నో వస్తాయి, మరణం వార్తలు వినాల్సి వస్తుంది, ఒకవేళ మరణమే రావచ్చు, ఇంకోటి ఇంకేదైనప్పటికీ నిన్ను ఆయన ఆనందకరమైన స్థలంలో నివసింపచేసి ఉన్నాడు, మర్చిపోకు. ఆమేన్. ఆయన మేలులు తలంచు, ఆయన ఘనకార్యాలు తలంచు. ఆయన ఆనందకరమైన స్థలంలో నిన్ను యెరూషలేములో నివసింపచేశాడే, ఆ యెరూషలేములో నువ్వు చేయవలసిందంటే స్తుతించి, ఆరాధించి, గణపరిచి, మహిమపరిచి నీ నోటి నిండా స్తుతిని ఉంచగలిగితే నీ ఇంటి నిండా దీవెనలు ప్రభు ఉంచుతాడండి. అంతే, నీ నోటి నిండా స్తుతి ఉంటే నీ ఇంటి నిండా ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? కొదువ అనేది ఉండదు. ఈ స్తుతి కావలసిన సమస్తాన్ని సృష్టిస్తుంది నీ ఇంట్లో. అంతే, నీ పిల్లల కొరకైనా, నీ చాలని బ్రతుకు గురించి అయినా, నీ సంపద గురించి అయినా ఏం లేదు, మీరు చేయాల్సింది ఏం లేదు. స్తుతించండి ప్రభుని, స్తుతించండి. ప్రైజ్ అండ్ వర్షిప్, ఆరాధన ఆరాధన ఆరాధన.